చదవబడినటువంటి దైవలేఖన భాగం నుండి అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన ప్రథమ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము మరియు 11వ వచనము చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 11వ వచనము ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడువైన గొప్ప దేవా, మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, సర్వాంతర్యామి, సర్వసంపన్నుడా, సర్వాధికారి, సర్వము నీవయున్న దేవా, నీకు వందనాలు. మా సంఘాన్ని బట్టి, ఈ ఆదివారపు ఆరాధనను బట్టి, నీ విశ్వాసులమైన మమ్ములందరినీ మీ కృపలో బలపరిచి, మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు సంఘ బిడ్డలమైన మాకు, నీ బిడ్డలమైన మా కుటుంబాలకు నిత్యము సహాయము చేయమని, ఈనాటి ఆత్మీయ ఆరాధన, ఈనాటి సంఘ ఆరాధన ద్వారా మా పక్షమున నీ చిత్తాన్ని, మా పక్షమున నీ తలంపులను మాకు వినిపింప చేయమని, విశ్వాసుల బృందమైన మమ్మలందరినీ మీ కృపలో ఎత్తిపట్టుకోమని, ఈనాటి ఆత్మీయ ఆహారము మాకు దయచేయమని యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రక్షకుడైనటువంటి యేసయ్య నామానికి, త్రియేక దేవుని నామానికి ప్రథమముగా స్తోత్రాలు, వందనాలు. దేవుని నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ కూడా యేసుస్వామి వారి దివ్యనామమున పరిశుద్ధ ఆదివారపు శుభాశీస్సులు. యేసు ప్రభుల వారి పేరట అందరికీ దైవ దీవెనలు. నా హృదయపూర్వక వందనాలు అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఏ విధమైన అంశంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడని బైబిల్ పఠనాల ద్వారా మనము గమనిస్తూ ఉన్నప్పుడు, సువార్త పాఠము మరియు పత్రిక పాఠము, ఈ రెండు పాఠాలు కూడా మనం విన్నాం. వాస్తవానికి ఈ రెండు పాఠాలు విభిన్నమైన కోణంలో ఉన్నాయి. రెండు పాఠాలు కూడా విభిన్నమైన సందర్భాలు కలిగినవి. ఒక పాఠములోనేమో గృహ నిర్వాహకత్వపు బాధ్యతను గురించి చెప్పుకొస్తున్నాడు. ఇంకొక పాఠములోనేమో పౌలు గారు కొరింథీ సంఘానికి పాతకాలపు పితరుల కాలాన్ని గుర్తు తెచ్చుతూ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఒక ప్రక్కనేమో గృహ నిర్వాహకత్వపు బాధ్యతను జరిగిస్తున్నవాడు ఉద్యోగము నుండి తొలగింపబడుతున్న పరిస్థితులు వచ్చాయి. ఏందిరంటే అతని గాడి మీద చాలా నేరారోపణలు చేయబడ్డాయి. యజమాని ఆ ఉద్యోగిని ఏం చేస్తున్నాడు? నిలదీస్తున్నాడు. ఏంది నువ్వు చేస్తుంది? నా ఆస్తిని ఏం చేస్తున్నావు? నీవు పాడు చేస్తున్నావు అని అక్కడ నొక్కి ఒక్కడి నుంచి గుర్తు తెచ్చాడు. అతడు ఈ లోక సంబంధిగా అక్కడ చిత్రీకరించబడ్డాడు. అతడు వెలుగు సంబంధి కాదని, అతడు లోక సంబంధని, అతడు లోకానుసారమయుడునని కంటిన్యూషన్ ఆదివారం పాఠాలకు సంబంధులు. ఏ సంబంధితగాడు?
ఇహలోక సంబంధని అక్కడ కోట్ చేయడం గమనించగలం. అతడు మొత్తం మీద అతడు చెడ్డ గృహ నిర్వాహకత్వపు నాయకత్వం అతగాడిది, చెడ్డ దాసుడే ఒక రీతిగా చెప్పాలంటే. అయితే తర్వాత కాలంలో లోకములోకి వెళ్ళిన తర్వాత, ఉద్యోగం పోయిన తర్వాత నా బ్రతుకేంటని అప్పుడు తాను ఈ లోకములో నేను ఎవరిని సంపాదించలేని వాడిని, నేను చెడ్డవాడినా అని అప్పుడు ఆ చెడ్డదనమును బట్టి తాను కలిగి ఉన్న పరిస్థితిని బట్టి లోకములో దాసులను లేక స్నేహితులను సంపాదించ ప్రయత్నించి అప్పుడు యుక్తిగా తాను చేయుచున్న పనులు అక్కడ కనపడతా ఉన్నాయి. అయితే పత్రిక పాఠానికి వస్తే, పత్రిక పాఠములో మనం చదువుకున్నటువంటి మూలవాక్యాల్లో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు, చెడ్డవాటిని ఆశింపకుండునట్లు మనకు కూడా ఈ విషయాలు, ఈ సంగతులు పాతకాలపు పితరుల జీవితంలో నుండి కొన్ని సంగతులు మనకు దృష్టాంతకముగా అనగా ఉదాహరణగా మనము కూడా తెలివిగా ప్రవర్తించడానికి లేక బుద్ధిగా ప్రవర్తించడానికి ఆ పాతకాలపు పితరుల జీవితాలు మీకు తెలియచేయబడుతున్నాయని చక్కటి ఉద్దేశం ఇక్కడ మనకు తెలియచేయబడింది. ఈరోజు మన అంశం ఏమిటంటే, ఈరోజు చదివిన పాఠము ద్వారా, 2 లేఖనాల ద్వారా ఒక అంశాన్ని గనక మనము చెప్పుకోగలిగితే, ఈనాటి అంశము చరిత్ర నుండి హెచ్చరిక. ఈరోజు పాఠములలో మనము తొంగి చూస్తున్నప్పుడు, పాఠాలను పరిశోధిస్తున్నప్పుడు, బైబిల్ పాఠాలను విశ్లేషిస్తున్నప్పుడు ఈ పాఠములో ఉన్న భావములు, దృష్టాంతములు ఎందుకున్నాయంటే, చరిత్ర ఎవరు మార్చలేరు. చరిత్ర ఎప్పుడూ చరిత్రగా చరిత్ర పుటలో లెక్కింపబడుతుంది. నిన్నటి రోజు ఏం జరిగిందో అది జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి దాన్ని మార్చడానికి ఉండదు ఎంత మాత్రము. చరిత్రే. ఆ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఈరోజు మనకు దృష్టాంతకముగా ఈ సంగతులు మీకు చెప్పబడుతున్నాయి. మీకు బుద్ధి రావడానికి, మీరు క్రమముగా ఉండడానికి, మీరు సరైన వారుగా ఉండడానికి, అక్కడ ఏం జరిగిందో అది చూచైనా మన బ్రతుకులు సరిగ్గా దేవుని దగ్గర పెట్టుకోవాలని ఏం చేస్తున్నాడు? వార్నింగ్. చరిత్రలో నుండి ఉన్న విషయాలను బట్టి మనకు హెచ్చరిక చేయబడుతుంది అనే విషయాన్ని అంశముగా మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు సంఘములో ఉన్న కొన్ని దుష్టక్రియలు, సంఘములో ఉండినటువంటి కొన్ని చెడ్డ పనులు ఇక్కడ మనం గమనిస్తే, చెడ్డ గృహ నిర్వాహకత్వపు బాధ్యతలో ఉన్న వాడి దగ్గర ఏం తీయబడింది? వాడి యొక్క చెడ్డ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఏం చేస్తున్నావు? నా ఆస్తిని, అక్కడ 2వ వచనంలో ఇప్పుడో ఉంది, అక్కడ పాడు చేయుచున్నావు అనేటటువంటి మాట. మనలో ఉన్న చెడ్డ పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే అవి వెలుగులో ఏమవుతాయి? బయటపడతాయి ఎప్పుడైనా ఖచ్చితంగా. చెడ్డ క్యారెక్టర్ ఏదైతే ఉందో, చెడ్డ తలంపులు తప్పకుండా వెలుగులోకి రాబడతాయి. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే, సంఘములో ఉన్నటువంటి చెడ్డ క్రియలు ఏవైతే ఉన్నాయో, సంఘములో ఉన్న చీకటి క్రియలు ఏవైతే ఉన్నాయో, సంఘములో ఉండినటువంటి సంఘ విశ్వాసుల జీవితాల్లో ఉండినటువంటి చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తెచ్చి ఇవి దేవునికి వ్యతిరేకం. వింటున్నారా? చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి అంగీకారం కాదు. చెడ్డ తలంపులు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు అసహించుకునేవి, అవి దేవునికి ఇష్టము కాని క్రియలు. ఇష్టము కాని క్రియలు మనం చేస్తూ ఉన్నప్పుడు మనము దుష్టక్రియలను బట్టి, దుష్టక్రియలు చేసేవారికి దేవుని ఉగ్రత డెఫినెట్లీ. చెడ్డ తలంపులు చేసేవారికి దేవుడు ఆ యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చేది భయంకరంగా ఉంటుంది. కాబట్టి తస్మా జాగ్రత్త, దానికి తగినటువంటి పాఠం ఈరోజు మనకి నేర్పిస్తున్నాడు. చరిత్ర నుండి హెచ్చరిక
చేస్తా ఉన్నాడు. ఏయో లేని విషయాలను చూపించడం కాదు, ఇక్కడ పాతకాలములో ఇశ్రాయేలీయుల జీవితంలో ఏం జరిగిందో ఒకసారి వాటిని మనం చూస్తే నేటి నవీన సంఘములో ఉండినటువంటి పరిస్థితులకు, దేవునికి ఇష్టము కానిటువంటి వారుగా ఉన్న వారి మీదకి వారికి జరిగేటటువంటి హెచ్చరికను ఇక్కడ చాలా స్పష్టంగా అక్కడ పౌలు కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అదే విషయం ఇక్కడ మనం 6వ వచనములో గమనించాం. వారు ఆశించిన ప్రకారం, మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు. ఎవరు ఆశించిన ప్రకారం? వారంటే ఎవరు? పితరులు. ఇక్కడ మీకు గమనిస్తే కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో అది వివరంగా మీరు గమనించాలంటే అవి ఎక్కడున్నాయి మనకి? 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ, ఎవరందరూ? మన పితరులందరూ, మన పూర్వీకులందరూ. సంఘ పితరులు ఎవరు? సంఘము, ఆదిమ సంఘము, పాత నిబంధన కాలపు సంఘం, దేవుడు నిబంధన చేసుకున్న సంఘం, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన సంఘం, దేవుడు న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను నిర్మించి ఒక ప్రత్యేక సమాజముగా, దేవుని ఆరాధికులుగా, వారికి ఇజ్రాయేలీలని ఒక ప్రత్యేక నిబంధన చేయబడినటువంటి దేవుని సర్వ సంఘ సమాజం అనబడినటువంటి పరిశుద్ధులు అనబడిన వారు, దేవుని స్వకీయ సంపాదన అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు, అనగా మీ పితరులు, అనగా ఇజ్రాయేలీలు, వారు ఏమై ఉన్నారో వారు ఆశించిన ప్రకారము అని ఇక్కడ వాడాడు 6వ వచనములో. వారు ఆశించిన ప్రకారము. వారు ఆశించిన ప్రకారం అంటే ఇక్కడ వారు ఆశించిన 5 పాపాలు ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఈరోజు వారు అనగా పితరులు ఆశించిన 5 పాపాలు ఈరోజు సంఘానికి చరిత్ర నుండి హెచ్చరిక, చరిత్ర నుండి ఇక్కడ తెలియచేయబడుతున్నటువంటి సారాంశం ఇక్కడ మనం గమనించగలిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి నేపథ్యం. ఆ 5 విషయాలు ఏంటని ఒక్కొక్కటిగా మనం చూస్తున్నప్పుడు, మొట్టమొదటిది వారు ఆశించిన మొదటి పాపము, ఆ హెచ్చరిక ఏమై ఉన్నది అని మీరు చూస్తున్నప్పుడు, పాత నిబంధన కాలములో వారు ఆశించినటువంటి విధానము ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న లేఖలోనే చెప్పుకొస్తున్నాడు హెచ్చరికగా. 7వ వచనంలో మీకు ఉంది అది. జనులు 10:7 రైట్. జనులు తినుటకును, ఇక్కడ ఏమనుంది? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు. ఈ మాట మొట్టమొదటి వారి పాపం ఏంటంటే తినడం, త్రాగడం, ఆడడం. వారు ఆశించిన ప్రకారం, వారు ఆశించినటువంటి విధానములో ప్రథమముగా దేనికి వారు ప్రాధాన్యత దేనికిచ్చారు? దేనికి మాత్రమే వారు కట్టుబాటు కలిగి ఉన్నారు? ఇక్కడ పౌలు సంఘానికి చెప్తున్నటువంటి ఈ మాటలో ఈ 3 క్రియలు, తినడం, త్రాగడం, ఆడడం, వీటికి మాత్రమే పరిమితమైపోయినంత జీవితం. తినుటకు పరిమితం, త్రాగుటకు పరిమితం, ఆడుటకు పరిమితం. సమయమంతా నీవు తినడానికి, త్రాగడానికి, ఆడడానికే నీ సమయాన్ని కేటాయిస్తే ఈ క్రియలు శరీరమును బలపరిచి దుర్నీతి కార్యాలను నడిపించడానికి ఇజ్రాయేలీలు దేని కొరకే అన్నట్టుగా ఉన్నారంటే, పాపము చేసిన వారి ఆశించిన స్థితి మేము దానికే అన్నట్టుగా ఉన్నాం. ఎందుకంటే తినడానికి, త్రాగడానికి, ఆడడానికి అన్నట్టు. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో ఈ మాట మనం గమనిస్తే, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, మీలో కొందరు ఏ పని చేయకుండా పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకునుచున్నారని వినుచున్నాను అని అంటున్నాడు. వీళ్ళు తినడానికి, త్రాగడానికి, ఆడడానికే పెట్టుకుని వారు
కష్టపడవలసిన పనులకు కష్టపడడం లేదు, చేయవలసిన పనులకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే, ఇందాక చెడ్డదాసుడు, అన్యాయస్తుడు, గృహ నిర్వాహకత్వపు బాధ్యత కలిగిన వాడి గురించి ఏమని మాట్లాడబడిందంటే 3వ వచనంలో చూస్తే, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు ఈ పనిలో నుండి నన్ను తీసివేస్తాడు రేపొద్దున, ఎందుకంటే నా చెడ్డ అంతా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? త్రవ్వలేను. అతడు ఏమనుకున్నాడు చూడండి, త్రవ్వలేను, భిక్షమెత్తడానికి ఏమో సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తా? తింటావు, తాగుతావు, సుఖిస్తావా? నీవు తినడానికి మాత్రం, త్రాగడానికి మాత్రం, ఆడడానికి మాత్రం రెడీ, కానీ నువ్వేం చేయలేవు అని చెప్పుకుంటున్నావు. అక్కడ పని చేయలేవు, తవ్వలేవు, కనీసం భిక్షాటన కూడా. అంటే నీ స్థితి అక్కడ ఎంత బ్యాడ్ థింక్గా ఉందో, ఎంత దౌర్భాగ్యంగా ఉందో, ఎంత పనికిమాలిన జీవితమో నీది. కేవలం మనుషులు వారు ఏర్పరచబడవలసినటువంటి వారి పనులోనికి వారు నడిపింపబడడం అనేది ఇక్కడ తప్పకుండా అవసరం. అయితే ఇజ్రాయేలీల గురించి వారు ఆశించిన మొదటి పాపం ఏంటంటే తినడం, త్రాగడం, ఆడడం అన్నట్టు వారు పరిమితమయ్యి, ఇజ్రాయేలీలు కొంతమంది జీవితాలు ఎలాగున్నాయంటే తినడానికి భోజన ప్రియులుగా కొంతమంది ఉన్నారు, ఆహారం కొరకే అన్నట్టుగా కొంతమంది ఉన్నారు. ఈ మాట ఖచ్చితంగా సందర్భానికి సంబంధించినటువంటి మాట. ఆహారం ఎంత తినాలో అంతే తినాల. మితిమీరిన ఆహారం ఆయాసం తెస్తుంది. మితాహారం ఆరోగ్యం, మితాహారం మంచిగా జీర్ణమవుద్ది. పీకల దాకా తినడం అది మంచిది కాదు ఆరోగ్యానికి. కావలసినటువంటి ఆహారముగా మన యొక్క శరీరానికి అవసరమైనంత మోతాదులో తప్పకుండా నీవు తిండిపోతివైన ఎడల. సొలొమోను చెప్తాడు. సొలొమోను ఎక్కడ చెప్తాడు? అది 23వ అధ్యాయంలో అనుకుంటా, సామెతల గ్రంథం 23:2 వచనాన్ని గమనిస్తే అక్కడ భోజనము గురించి మాట్లాడతాడు. నీవు తిండిపోతివైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో అంటే అడ్డం పెట్టు, ఆపు. నీవు మితిమీరి ఆహారం, భోజన ప్రియునిగా ఉండడం ఎంత మాత్రం ప్రయోజనకరం అది నీకు కాదు. కొంతమంది ఇశ్రాయేలీలు తిండిని ఆశించి అతి ఆహారాన్ని శ్రద్ధ పెట్టి ఆహారం కొరకు చాలామంది పెదవి విరుస్తారు, ఆహారం కొరకు చాలామంది నోరు పరేసుకుంటారు. కొంతమంది ఇశ్రాయేల్ చేసిన పాపం అదే. ఆహారం కొరకు, ఆహారం మీద ఉన్నటువంటి ఆసక్తి దేవునినే శోధించారు. ఆహారం మీద ఉన్నటువంటి ఆసక్తి వారు చేసిన పాపం విరోధంగా మాట్లాడారు. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండానికి ఒకసారి వెళితే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము. కొంతమంది ఉన్నారు జనం, మిశ్రిత జనం, మాంసాపేక్ష. వీళ్ళ ఎలాంటి వాళ్ళు అంటే మాంసాపేక్ష, అధికముగా మాంసాహారం తినడం ఓకే, కానీ అతిగా అనే మాట అక్కడ వాడాడు. అతిగా, మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు చేస్తున్న పాపం చూడండి ఎలాగుందో. మరలా వారు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు ఆహారం కొరకు. ఆహారం కొరకు ఆహారం అడగడం వేరు, ఆహారం కొరకు ఏడవడం వేరు. అంటే నీవు భోజన ప్రియుడువు, ఎంత అతిగా ఆశించేటటువంటి ఆహారం కొరకు, ప్రాకులాడేటటువంటి ఆహారం కొరకు పదే పదే నీ మనస్సు ఎంతగా ఉందంటే, అక్కడ మోషే అక్కడ దేవుని మీద నీవు ఎలాంటి పదజాలాలు వాడేటటువంటి పరిస్థితి అయిందంటే అంగలారుస్తున్నావు, ఆహారం కొరకు ఏడ్చేస్తా ఉన్నావు. అక్కడ వాడినటువంటి మాట మాకెవరు మాంసము పెట్టుదురు ఇక్కడ అన్నట్టు. మీరు గమనించండి, అక్కడ ఇంకా 6వ వచనానికి వెళితే, ఈ మన్నా కాక, వాస్తవానికి వాళ్ళకి ఆహారం లేదా అంటే
ఆహారం లేకుండా ఏం లేదండి, ఆహారం ఉంది. కానీ 6వ వచనంలో అక్కడ చూడండి, ఈ మన్నా కాక. మా కన్నుల ఎదుట. మన్నా అంటే మామూలు ఆహారమా? పరిశుద్ధమైన ఆహారం, పరసంబంధమైన ఆహారం, దేవదూతలు భుజించే ఆహారం. నిన్నేమి దేవుడు అక్కడ పత్తు పెట్టడం లేదు. కానీ వీళ్ళలో ఉన్న భోజన ప్రియుల యొక్క తత్వం ఎంత ఎంత ఘోరాతి హీనముగా ఉందంటే, ఈ మన్నా ఆహారం మాకు అవసరం లేదన్నట్టు, ఈ మన్నా ఆహారం తప్ప మాకేమీ లేదన్నట్టు. 10వ వచనం చూడండి. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే విన్నాడు. వాళ్ళ భోజనం కోసం ఏడవడం, వాళ్ళ భోజనం కోసం మాట్లాడుకోవడం, వారి భోజనం కోసం అంగలార్చడం, వారి భోజనం కోసం కుటుంబాలుగా వారు సమకూడి, ఇక్కడ కనుసాగం చూస్తే యెహోవా కోపము, అది మనకు దృష్టాంతకంగా చెప్పబడుతుంది. ఇక్కడ అది మనకు ఉపమానముగా ఇక్కడ చెప్పబడుతుంది. పాత నిబంధన కాలంలో మన పితరులు భోజనము కొరకు వారు ఏడవగా మోషే విన్నాడు. దేవునికి కనబడుతుంది వారు చేస్తున్న పని. ఇప్పుడు దేవుడు ఏంటి, వీళ్ళకి శ్రేష్టమైన పరిశుద్ధ పవిత్ర పరలోక సంబంధమైన దేవదూతల ఆహారం అనబడిన మన్నా ఆహారం పెట్టిన, ఇంకా వీళ్ళ మనసుల్లో ఏముంది, ఈ లోక సంబంధమైనటువంటి మాంసాపేక్ష కలిగి భోజన ప్రియులుగా వారు మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. నీ మితిమీరిన ఆకలి కాకుండా మితిమీరిన ఆశలు నీ కడుపు నింపుకోవడం కొరకు, భోజనము కొరకే అన్నట్టు, మీ కడుపులే మీ చెరువులు అన్నట్టు మీరు కలిగి ఉండడం వద్దొద్దు. నీ గొంతుకు కత్తి పెట్టుకో. ఎందుకనగా ఇశ్రాయేలీల మీద వారు అలాగున్నప్పుడే దేవుని కోపము వారి మీద రగులుకుంది. ఇది దృష్టాంతకముగా మనకు చెప్పబడుతుంది. తినడం విషయంలో ఇంకా అక్కడ ఏముంది, తినుటకును త్రాగుటకును ఈ లోక సంబంధమైనటువంటి ద్రాక్షారసం కొంచెం తీసుకోవడం ఓకే, కానీ ద్రాక్షారసం ఎక్కువగా తీసుకుంటే ఏమవుద్ది, ద్రాక్షారసము వెక్కిరింత పాలు చేయునని కూడా ఉంది బైబిల్లో. సామెతల గ్రంథంలో అది కూడా చెప్తాడు. 20 వచనంలోనో ఎక్కడో మొత్తం మీద ఈ 20వ అధ్యాయంలో 1వ వచనంలో అనుకుంటా, 20వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, అది విక్కిరింత పాలులు చేయును అనేటటువంటి మాట. అవమానం, ఈ లోకానుసారమైనటువంటి మద్యంతో మనం మత్తులైపోయే పరిస్థితులు చాలామంది ఉంటారు. చాలా కుటుంబాలు అవమాన పాలులుగా ఉంటాయి. చాలా కుటుంబాల్లో ఈ పానీయము గురించి చూడండి, ఒక వాహనం మీద పానీయము చేసి వెళ్ళిన వాడిని ఏం చేస్తారు, చెక్ చేస్తారు తప్పకుండా. అది డ్రైవింగ్ ప్రమాదకరం. అంత మాత్రమే కాదు, డ్రైవింగ్కే ప్రమాదకరం కాదు, నీ ఇంటికి కూడా, నీ ఆరోగ్యానికి కూడా, నీ కుటుంబానికి కూడా. అందుకే జనులు తినడానికే కాదు, త్రాగుడు విషయంలో కూడా, త్రాగడంలో కూడా అపాసుపాలు చేయగలిగిన జీవితాలు ఉంటాయి. చాలా వారు ఆర్థికంగా చితికిపోతారు, చాలా వారు కుటుంబం నలిగిపోతూ ఉంటుంది, కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటుంది. ఏది చేస్తుంది నిన్ను, జనులు తినుటకును త్రాగుటకును వారు అన్నట్టుగా ఉండడం. ఎంత భయంకరమైన పాపం అంటే, మనం 3 వారాల క్రితం ఈ సందర్భం మీకు చెప్పి జ్ఞాపకం తెచ్చాను. బెల్షాజరు రాజు గోడ మీద వ్రాత మెనే మెనే టేకిల్ ఓ పార్సీస్ అనే వ్రాత ఎందుకు రాయవలసి వచ్చింది, పాత్రలో పెట్టుకుని తాగేస్తున్నారు, పాత్రల్లో నింపుకుని త్రాగుతున్నారు. వారు త్రాగుతున్నటువంటి పరిస్థితి, ఆ యొక్క దేవుని యొక్క దర్శనం, దర్పణం ఆ కుటుంబానికి ఎంతటి భయంకరమైన హెచ్చరిక వచ్చింది. పెరికివేయబడతాది ఇవ్వబడిన స్థితి. నీకు తెలిసినటువంటి నేపథ్యం, నీవు కలిగినటువంటి పరిస్థితి తప్పకుండా పెరికివేయబడుతుంది. మెనే మెనే టేకిల్స్ ఓ పార్సీస్, దేవుడు నిన్ను తోస్తున్నాడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. జాగ్రత్త, నీవు చేసినటువంటి మితిమీరిన ఆ స్థితి ఏదైతే ఉందో. ఇక మొదటి దానిలో ఉన్నాం, చాలా టైం అయిపోతుంది. త్రాగుటకును తినుటకును ఆడుటకును వారు
లేచి ఆటపాట కూడా బ్యాడ్ థింకే. అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ బెల్షాజరు ఆ ప్రాంగణం కూడా ఆటశాలగా కూడా ఉందా ఓ రీతిగా, విందు వినోదం. హేరోదు పుట్టినరోజు కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ కూడా ఆటపాట జరుగుతుంది, విందు వినోదం. హేరోదియ కుమార్తె ఆటాడింది, నాట్యం చేసింది. ఆ నాట్యం ముగింపు ఏముంది? బ్యాడ్ కోరిక. ఆట ద్వారా చెడ్డ కోరిక. బాప్తిసమిచ్చి యోహాను యొక్క తల నిన్ను ఎక్కడికి ఏ రీతిగా ఈ ఆట పాట తిండి త్రాగుడు ఈ లోక సంబంధముగా అక్కడ ఏం జరుగుతున్నాయి? నష్టం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది. హెచ్చరిక. ఈరోజు అలాంటి పరిస్థితులలో గనక మనం ఉంటే ఇవి దృష్టాంతకంగా మనకు చెప్పబడ్డా, చక్కబడదాం, సరిచేయబడదాం, క్రమ చేయబడదాం. దేవునికి ఏ రీతిగా మనం ఉండకూడదో ఆ రీతిగా మనం ఉండకుండా ఉండవలసిన ఉద్దేశం ఎలా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడో అలా ఉండుటకు ఈ మొదటి మాట. ఇంకా 4 మాటలు ఉన్నాయి. రెండో మాటకు వెళుతున్నాను. రెండో మాట ఏముందంటే 10వ అధ్యాయం 7వ వచనం 2వ భాగంలో, వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. రెండోది ఏంటంటే, రెండో పాపం ఏంటంటే ఇశ్రాయేల్ది, మొదటి పాపం దృష్టాంతకంగా ఉన్న మొదటి పాపం తినడం, త్రాగడం, ఆడడం. రెండో దృష్టాంతకం ఏంటంటే వారు ఎలాంటి వారుగా ఉన్నారని చెప్తున్నాడు? విగ్రహారాధికులై ఉన్నారు. కొంతమంది వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండొద్దు అని కూడా ఈ చరిత్ర నుండి బైబిల్ ద్వారా మనకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రతి హెచ్చరికలో కూడా మీరు వారి వలె ఉండొద్దు. వారిలో ఉన్నారు కొంతమంది ఇలాగా, కాబట్టి మీరు అలాగ ఉండొద్దు. వాళ్ళు అలాగున్నారు, మీరు ఎలాగ ఉండొద్దు. వారు ఎలాగున్నారంటే విగ్రహారాధికులై ఉన్నారు. విగ్రహారాధన అనేది అవిధేయత కలిగిన జీవితం. విగ్రహారాధన అనేది ఆజ్ఞను అతిక్రమించే క్రియ. విగ్రహారాధన అనేది తప్పకుండా దేవునికి కోపమును పుట్టించేటటువంటి స్థితి. విగ్రహారాధన అనేది ఖచ్చితంగా అవమానము దేవుని దృష్టిలో. ఎలాంటి పరిస్థితి అంటే, మనం ఒకసారి యెహెజ్కేలు గ్రంథానికి వెళితే ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చూపించే ప్రయత్నాన్ని చేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం. విగ్రహాన్ని నిలపడం వల్ల ఏం జరుగుతుందంటే 14:3 వచనం చూపిద్దాం. నరపుత్రుడా, 14:3 వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. అదండి, విగ్రహము ద్వారా వాళ్ళు ఏమి కలిగి ఉన్నారంటే దోషము, అభ్యంతరము అనబడినటువంటి మాటలు ఇక్కడ ప్రస్తావన చేయబడతా ఉన్నాయి. ఇంకా 7వ వచనములో చూడండి, ఇజ్రాయేలీలలోనూ, ఇదే మాట, పితరులు ఇజ్రాయేలీలలోనూ వారి దేశములో నివసించు పరదేశులలోనూ ఎవరైనను నన్ను అనుసరించక, అనగా దేవుణ్ణి యెహోవాను అనుసరించక, నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకుని తమకు దోషము కలుగజేసుకుని, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? దోషము కలుగు చేసుకుని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని నిమిత్తము నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు. ఇక్కడ ఈ మాటలు ఈ రీతిగా దేవునికి విరోధమైనటువంటి పాపము చేసిన వారుగా, దేవునికి అవిధేయత కలిగిన వారుగా ఇక్కడ తెచ్చినటువంటి వారి పాపము, దేవుని యొక్క కోపము వారి మీద రగులుకున్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తా ఉన్నాడు. ఎందుకు ఇదంతా చెప్పబడుతుందంటే, ఆల్రెడీ పితరుల కాలంలోనే మోషే నాయకత్వంలోనే ఇశ్రాయేలీలకు ఈ 10 ఆజ్ఞలు నిర్ణయించినప్పుడు అందులో 1, 2 ఖచ్చితంగా కేటాయించబడింది. మొదటి ఆజ్ఞ, ఆ 2వ ఆజ్ఞలో విగ్రహారాధన గురించే ప్రస్తావన. దేవుడైన యెహోవాను తప్ప నీవు వేరొక నామమును కానీ, ఏ విధమైన రూపాన్ని కానీ నువ్వు చేసుకోవడము కానీ, నువ్వు దానికి పూజించడము కానీ, నువ్వు దానికి సాగిలపడము కానీ నీవు చేయొద్దు. కానీ ఇశ్రాయేలీలు తండ్రి అయిన దేవుని యొక్క
నాయకత్వంలో మోషేను అహరోనులను నడిపించుకుని ఇశ్రాయేలీలను విడిపించుకుని విమోచించుకుని కనానుకు నడిపిస్తూ ఆజ్ఞలు ఇస్తూ కొంచెం సేపు మోషే పర్వతము నుండి కిందకు దిగొచ్చే లోపల కింద వీళ్ళు ఏం చేస్తున్నారు? మూర్ఖులు విగ్రహాన్ని చేసుకోలేదా? విగ్రహ రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఆ దేవుడేమయ్యానో మాకు తెలియదు, ఆ నాయకుడేమయ్యానో మాకు తెలియదు, ఇదే మా దేవుడు అని వారు విగ్రహాన్ని సమీపించలేదా? ఆ పాపం, ఆ యొక్క ఉద్దేశం తప్పకుండా. విగ్రహ ఆరాధన ఎంత పాపమో 115వ కీర్తనలో చెప్తాడు, అవి విగ్రహములే. ఆ విగ్రహములు ఏంటంటే మనుషుల చేతుల పనులే. 115:4 వచనంలో చెప్తాడు, 115:4 వచనంలో చెప్తాడు, వారి విగ్రహములు అవడానికి వెండివి బంగారువి. బంగారము వెండితో చేయబడిన విగ్రహములు అవినా, అవి మనుషుల చేతి పనులు. మనుషుడు చూడండి, మనుషుడు చేసినటువంటి ఆ చేతి పనులైనటువంటి విగ్రహాలకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఆరాధించేస్తే మరి నిన్ను చేసిన దేవుడేమవ్వాలా? దేవుడేమో నిన్ను నిర్మించాడు. నిన్ను నిర్మించిన నీవు, దేవుని చేతిలో నిర్మించబడిన నీవు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునిని మరిచి నీవు సృష్టించుకునేవి అల్పమైనవి, స్వల్పమైనవి. అవి చేతులు, ముక్కు, కళ్ళు, అవి ఊపిరి లేవు, అవి కదలవు, అది మెదలో, అవి మాట్లాడవు, అవి వినో, అవేం చేయో. సమస్తము చేయగలిగిన వాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆ దేవునిని విడవడం, ఆ దేవునిని మరవడం, ఆ దేవునిని అశ్రద్ధ చేయడం, ఆ దేవునిని ఆరాధించకపోవడం, నీవు ఆరాధిస్తున్నవి విగ్రహాలను ఆరాధించడం. ఇశ్రాయేలీయులు చేసి వారి మీదకి దేవుని కోపం రగులుకుంది, పాఠాలు నేర్పబడ్డాయి. ఇప్పటికీ కూడా కొరింథీ సంఘములో అలాంటి ఛాయలు కనపడితే ఇక్కడ ఆ హెచ్చరిక, విగ్రహారాధన పాపం, దేవునికి విరోధం, దేవునికి అసహ్యం, ఆజ్ఞ అతిక్రమం, దాని ద్వారా పాపం ద్వారా వచ్చే జీతం మరణం అని నీకు హెచ్చరిక చేయబడతా ఉంది. రెండవ పాపమైంది. మూడవ పాపాన్ని చూపిస్తాను ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలో 10వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. ఇక్కడ మాట్లాడుతున్న మాట, మూడవ పాపం ఏంటంటే మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము అనేటటువంటి మాట. మూడవ పాపము, వారు వ్యభిచారులై ఉన్నారు. తినడం, త్రాగడం, ఆడడం ఎంత పాపమో, విగ్రహారాధన ఎంత పాపమో. ఎస్, వ్యభిచారం అనేది కూడా దేవుడు స్పష్టంగా ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞలో ఈ విషయాన్ని కూడా చేర్చాడు. ఎలా ఉండకూడదో, ఈ వ్యభిచారం అనే ఈ క్రియను గూర్చి దేవుడు ఎండగట్టాడు ఖచ్చితంగా. ఎంత గొప్పోడైనా బైబిల్లో సంసోను చాలా గొప్పోడు, చాలా గొప్ప జీవితం అతగాడి యొక్క పుట్టుక. ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి మనోహ కుటుంబానికి కలిగినటువంటి నాజీరు చేయబడినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఇశ్రాయేలీయుల జీవితంలో ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఆ 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, అదంతా సంసోను గురించి కేటాయించబడిన భాగాలు అవి. ఆ భాగంలో ఉండబడినటువంటి ఆ పరిస్థితిని మనం గమనిస్తే సంసోను ఎంతటి నాజీరు చేయబడినా, ఎంత బలాఢ్యుడైనా, ఎంత న్యాయాధిపతిగా తన జీవితం పరిస్థితి ఏర్పరచబడినా నిషేధింపబడిన క్రియ వ్యభిచారం. వ్యభిచరింపకూడదు అని శాసనం, ఆజ్ఞ, కట్టడ, మోపు. మనోడు ఆ అపవిత్రమైనటువంటి ఆ శరీర క్రియ కలిగిన ఈ యొక్క వ్యభిచార కుంపటి నేపథ్యం మనము గమనిస్తూ ఉంటాం. ఆ జరిగినటువంటి వ్యవహారములో ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడు, ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాడు.
ఎలాంటోడు పరిస్థితి ఈ సామెత బాగా సూట్ అవుతుంది. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు బలాఢ్యుడిగా, నాజీరు చేయబడిన వాడుగా, ప్రత్యేకింపబడిన వాడుగా, లేక మనోహ కుటుంబానికి దర్శనముతో దర్పణముతో పుట్టినవాడుగా ఆరంభం చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా గొప్పగా తన ప్రారంభ అడుగులుంటాయి. కానీ ముగింపు ఏంట్రా అంటే ఫిలిస్తీయుల చేతిలో పతనం, ఫిలిస్తీయుల జీవితం, ఫిలిస్తీయుల చేతిలో నాశనం, ఫిలిస్తీయుల చేతిలో బందీ, ఫిలిస్తీయుల చేతిలో అవమానం, ఫిలిస్తీయుల చేతిలో హతం. తన తాతి పరిస్థితి. కళ్ళు లేవు, ఓడబీగించుకున్నాడు, చేతులు 2 సంఖ్యలతో బంధింపబడ్డాడు. ఏందయ్యా ఆ బలాఢ్యుడికి అలాగొచ్చింది ఏంటి ముగింపు? ఆ గొప్పోడికి, ఆ నాజీరు చేయబడిన వాడికి, ఆ న్యాయాధిపతుల వరుసలో ఉన్నవాడికి అలాగొచ్చింది ఏంటి ఆ ముగింపు అంటే? ఎందుకు వచ్చింది అలాగా? తన స్థితి వ్యభిచార సంబంధిత అలవాట్లతో తన బలాన్ని, తన స్థితిని సమీపింపచేశాడు. ఇది ఊరికినే కాదు. సంఖ్యాకాండం 20:10 చూడండి. సంఖ్యాకాండం 20:10 వచనంలో చూడండి. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, సంఖ్యాకాండంలో కొరింథీ పత్రిక 10:8 రెండో భాగము, సంఖ్యాకాండం 25 అధ్యాయము 1 నుంచి మనము ఇక్కడ కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు 25వ అధ్యాయం మొదటి వచనంలో చూద్దాం. మొదటి వచనం, ఇశ్రాయేలీలు హిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారము చేయసాగిరి అనేటటువంటి మాటలు అక్కడ మీకు కనబడతాయి. దాని ద్వారా కలిగినటువంటి పతనము మనం గమనిస్తే 8వ వచనములో ఆ 2వ భాగంలో చూస్తూ ఉన్నప్పుడు, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని ఆ కడుపులో గుండా దూసిపోవున్నట్లుగా పొడిచినప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత హతులైన వారుగా ఉన్నారు. ఈ హిస్టరీ కూడా మనం కిందాక ఈ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా అనేక వేల మంది అక్కడ కూలినట్లుగా. ఎందుకు కూలిపోయారంటే వాళ్ళు వ్యభిచారమందు వారు ఆ చేసిన పాపమును బట్టి వారు హతులైనట్లుగా, వారు హతమార్చబడినట్లుగా కనబడతా ఉన్నది. మరణ శిక్ష ఒక రీతిగా చెప్పాలంటే ఇక్కడ మరణం అనేది వ్యభిచార మూలముగా మనకు కనబడుతూ ఉంటుంది. ఖచ్చితంగా పాత నిబంధన కాలంలో వ్యభిచారమందు ఎవరైనా పట్టబడితే ఆ స్త్రీని ఆ పురుషుడిని ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపడం అనేది శాసనముగా మనకున్నది. ఈ రోజుల్లో కూడా చాలామంది వారి యొక్క యవ్వన జీవితాలు, చిన్న వయసులోనే చాలామంది ఈ వ్యభిచారం అనే పాపంలో పడిపోతూ ఉన్నారు. చాలా కాలం క్రితము నుండే ఈ వ్యభిచారం ఆనాటి పితరుల కాలంలో ఉండి ఒక్క దినములోనే 23,000 మందిని 24,000 మందిని కూలారని, వారు పడిపోయారని, వారు మరణమయ్యారని చెప్పబడుతూ ఉన్నది. చాలా విషయాల్లో మనం గమనిస్తే ఈనాటి చాలా కాలం క్రితంలోనే HIV/AIDS అనేటటువంటి ఆ మహమ్మారి ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రవేశపెట్టిందంటే విచ్చలవిడి శృంగారము కలిగినటువంటి శరీర ఆశలతో, ఈ శరీర సంబంధమైన వ్యభిచారాలతో చాలామంది వారి మరణాన్ని వారే కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి తస్మ జాగ్రత్త. వ్యభిచారం అనేది నీ యొక్క యవ్వన జీవితంలో కానీ లేకపోతే వివాహమైన తర్వాత జీవితంలో కానీ చాలామంది ఈ విధమైనటువంటి పాపము చేయుచున్న వారుగా ఉన్నారు. సంఘములో కొరింథీ సంఘానికి పౌలు ఆ సందర్భాన్ని కూడా అక్కడ ఇలా జరిగింది, మీలాంటి వారు అలాంటి వారు ఉన్నారు, సరిచేసుకోవాలా, సరిచేయబడాలా. సంసోను జీవితము కూడా దానికి గొప్ప ఉదాహరణని చెప్పబడుతున్నటువంటి విషయం. ఇంకా సమయాన్ని బట్టి 4వ పాపాన్ని కూడా ఇక్కడ మనము గమనిస్తే కొందరు వారు చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఆ కొనసాగింపు మాట
9వ వచనాన్ని చూస్తే, మనము ప్రభువును శోధింపక యుందుము, మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి అని ఇక్కడ ప్రస్తావన చేయబడుతా ఉన్నది. శోధించడము కూడా దేవుడు ఇక్కడ కోట్ చేస్తున్న విషయం. అపవాది కార్యం శోధన అనేది. శోధించే మనసు అనేది స్వకీయ దురాశల వలన సాధారణంగా పుడుతూ ఉంటుంది. శోధన అనేది, శోధించడం అనేది, శోధకుడు ఎవరికి పేరు? అపవాది పేరు. అవును, శోధించడం అనేది అపవాది కార్యం. అవును, శోధకుడు అపవాదే. మనకు తెలియని ఆ విషయం కాదు. మనము ఉపవాస ప్రార్థనలు ప్రారంభించేటప్పుడు ఈ టెక్స్ట్ మనం చదువుకుంటాం. 40 రోజుల శ్రమల కాలములో యేసయ్య శోధన గురించి చెప్పుకుంటాం. యేసయ్య శోధన 1, 2, 3 సందర్భాలు కనపడుతూ ఉంటాయి. ఒకటేమో రొట్టెల గురించి, ఒకటేమో ఉన్నతమైన ఆలయ శిఖరానికి ఎక్కించడం, మూడవది నాకు వచ్చి మొక్కు అని చెప్పడం, నీకు రాజ్యాలు ఇస్తాను అని చెప్పడం. ఈ 3 సందర్భాలు అపవాది యేసుప్రభుల వారి దగ్గరికి తీసుకొచ్చింది. అపవాది అంటే అది కదా, ప్రభుల వారి దీక్షను భగ్నం చేయడానికి, ప్రభుల వారి ప్రయత్నాన్ని ఆటంకపరచడానికి, ప్రభు యొక్క శిలువ యాజ్ఞ పరిచర్య కొరకు ప్రారంభపు అడుగులు, ప్రభువు 40 దివారాత్రులు ఉపవాసముతో తన పనిని ప్రారంభించేటప్పుడు తగుదనమ్మ వచ్చింది. ఎవరు? శోధకుడు వస్తాడు. ఒక మంచి ప్రయత్నం ఉంటే, ఒక మంచి తలంపు ఉంటే, దేవుని సంఘం ఉంటే అక్కడ ఎవరున్నారంటే అది నేనున్నాను అని అపవాది అక్కడ తన స్థానం ప్రదర్శిస్తుంది. ఈ మాట మనకు తెలుసు కదా. దేవుని సమావేశం జరుగుతుంటే యోబు గ్రంథంలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో. దేవదూతలన్నీ దేవుని దగ్గర సమకూడుతుంటే మధ్యలోకి వచ్చినోడు ఎవడు? శోధకుడు వచ్చాడు, అపవాది వచ్చాడు. అపవాది వచ్చి దేవుని దగ్గర పర్మిషన్ అడుగుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? శోధించడానికి వెళ్ళడానికి, యోబును డిస్టర్బ్ చేయడానికి వెళ్ళడానికి. యేసయ్యను ఎలాగైతే అపవాది శోధించిందో యోబును కూడా శోధించింది ఎవరు? అపవాది, సాతాను. సాతాను ఏం చేసిందంటే యోబుని శరీరం అంతా శరీర శ్రమ. అక్కడ వాడిన మాట నడినెత్తు, అరికాలు, మోకాలు. శరీరం నెత్తి భాగము నుండి పాదం వరకు కూడా చాలా శరీర కురుపులు, చీము కారడం. అక్కడ ఎంత హీనాతిహీనమైన పరిస్థితి అంటే చిల్ల పెంకులతో శరీరాన్ని గోక్కుంటూ తన యొక్క అవమానకరమైన శరీర శ్రమను ఎదుర్కొన్నాడు. శోధించింది అపవాది. రెండోది మానసికంగా కూడా తన కడుపును పుట్టిన బిడ్డలందరూ హతులైపోయారు, మరణమైపోయారు. సంతానమంతా చనిపోయింది, తన బిడ్డలు చనిపోయారు. ఫైనాన్షియల్గా కూడా కూలిపోయాడు. తన ఆర్థికమంతా కూడా, పంటలన్నీ ఏమైపోయాయి, పశువులన్నీ ఏమైపోయాయి, కూలిపోయాయి, ఆరిపోయాయి. ఒకడు వెనకాల ఒకడు ఒక్కొక్క న్యూస్ వస్తుంది. నాయనా నీ సంపద అంతా పోయింది, యజమాని నీ పిల్లలు చనిపోయారు. ఒక్కొక్క న్యూసు ఆయన శోధించబడుతున్న పరిస్థితి చాలా పతన పరిస్థితి. అక్కడ యేసయ్యను శోధించిన, ఇక్కడ యోబును శోధించిన శోధకుడు ఎవరు? అపవాది. అపవాది శోధిస్తుంది, ఓకే. మనకేమైంది? మనము ప్రభువును శోధింపకుందుము. శోధించి కొందరు ఏమైపోయారు? సంహారకుని చేతిలో ఈ లోకానుసారమైన పతనాన్ని వారు సమీపించారు. చరిత్రలోకి వెళితే ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయుల జీవితం, వారి వ్యక్తిగత జీవితంలో త్రాగడానికి నీళ్లు లేవు. ఒక 2 ప్లేసులు ఉన్నాయి మనకి. మస్సా, మెరీబా అనే 2 ప్లేసులు ఉంటాయి బైబిల్లో. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో కనపడతా ఉంటాయి. ఈ మస్సా లేక మెరీబా అనే ఈ 2 పదాలు ఉన్నాయి చూసారా? ఈ 2 పదాల పేర్లు బైబిల్లో మోషే పెట్టడానికి కారణం ఏమిటంటే ఆ ప్రదేశాలు పెట్టబడినటువంటి ఆ ప్రాంతాలు ప్రభువు ఈ నిర్గమాకాండములో చెప్తా ఉంటాడు. 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే,
నిర్గమాకాండం 17:1. తరువాత అలా ఇశ్రాయేలు ముందుకు వెళితే తమ ప్రయాణములో సీను అరణ్యములో నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్ళ లేనందున వాళ్ళ సమస్య ఏంటి వచ్చిందంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళ త్రాగడానికి ఈ ప్రయాణములో ఈ సీను అరణ్యము అనగా రెఫీదీము ప్రాంతానికి వచ్చేసరికి వాళ్ళ వాటర్ బాటిల్లో నీళ్ళు అయిపోయాయి, వాళ్ళు కూడా తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి, లేక వాళ్ళు త్రాగడానికి అక్కడ కొరత ఏర్పడింది, వాటర్ ప్రాబ్లం వచ్చింది. ఆ నీరు వారికి లేనప్పుడు 2వ వచనములో ఏం జరిగిందంటే మోషేతో వాదించుచు ఏం చేస్తున్నారు? నాయకుడైన సేవకుడైన మోషేతో వారు ఏం మాట్లాడుతున్నారంటే మోషేతో అక్కడ శోధించడం మొదలుపెట్టారు, అనగా వాదించడం మొదలుపెట్టారు. త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అక్కడ అడగడం మొదలుపెట్టారు. ఇక్కడ వాడుతున్న పదం ఏంటంటే మోషే మీరు నాతో వాదింపనేలా, నాతో ఎందుకు వాదం పెట్టుకుంటున్నారు? నేను ఎవరో మీకు తెలియదా ఏంటి? నాతో మీరు వాదించడం ఇది సరికాదు. ఇక్కడ రెండవది నన్ను వాదించడమే కాకుండా రెండవది ఇక్కడ మీరు చేస్తున్న పాపం ఏంటంటే దేవుణ్ణి శోధించడం. ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎలా నడుస్తున్నాం, ఎక్కడి నుంచి మనం నడిపించబడ్డాం, ఎక్కడికి మనం వెళుతున్నాం, నన్ను మీ యొద్దకు పంపినవాడు, నేను మీ యొద్దకు వచ్చిన విధానం, మిమ్మల్ని విడిపించిన వాడు, ఇదంతా మర్చిపోయారా? నాతో వాదించడం ఎలా, దేవునికి శోధించడం ఎలా? అక్కడ మీరు 7వ వచనానికి రండి. వాస్తవానికి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు వారికి చూపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ 7వ వచనానికి వచ్చేసరికి అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా ఈ పేర్లు వచ్చాయి. మస్సాకు ఆ భావం అర్థం, మెరీబాకు ఆ భావం అర్థం ఆ కింద ఫుట్ నోట్లో అక్కడ వాదించుట లేక మరొక మాటకు ఆ శోధించుట, ఈ 2 మాటలు ఆ మస్సాకు మెరీబాకు వివరాలు ఇవ్వబడ్డాయి. అంటే చరిత్రలో నుండి మనకు హెచ్చరిక ఏం చేయబడుతుందంటే దేవునిని గురించి వారు ఎలాగా అనుమానపు జీవితం, దేవుడు ఉన్నాడో లేడో అనే సంశయానికి నీవు అలాంటి మనసుతో నీవు ఉండడం, మోషేతో వాదం పెట్టుకోవడం, మాకు తాగడానికి నీళ్లు లేవనడం, నీ అపనమ్మకం ఏదైతే ఉందో, నీ నిజమైన విశ్వాసం కనపరచలేనటువంటి ఆ వాదపు జీవితం ఏదైతే ఉందో, దేవుని పక్షాన కూడా మన జీవితాల్లో నిజంగా దేవునిని ఆనుకోకుండా జీవిస్తున్నట్లు మన జీవిత క్రియలు కొన్ని కనబడతా ఉంటాయి. కొన్నిసార్లు ప్రభువు కంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైన విషయాల మీద ఎక్కువగా మనం ఆనుకుని ఉంటాం. రాజులను నమ్ముకోవడం, మనుషులను నమ్ముకోవడం, దేవునిని నమ్ముకోకపోవడం. మన దేవుడు నమ్మదగినవాడు, మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, మన దేవుడు ఈ సృష్టిని నిర్మించిన దేవుడు, మన దేవుడు మృత్యుంజయుడు, మరణము నుంచి తిరిగి లేచినవాడు, మనల్ని పాప సంఖ్యల నుంచి విడిపించినవాడు, ఇశ్రాయేలీలను ఫరో చెర నుండి విడిపించినవాడు. అలాంటి దేవునిని ఆయన ఉన్నాడో లేదో అన్నట్లు నీ మనసు ప్రవర్తించడం ఈ రోజుల్లో కూడా నిజమైన విశ్వాసులముగా మన క్రియలు చలామణిలో లేకపోతే మనము కూడా దేవుని ఏం చేస్తున్నట్లు శోధించినట్లే, ప్రభువుతో వాదము పెట్టుకున్నట్లే. అలాంటి వారముగా మనము ఉండకుండానట్లు ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని 5వ విషయానికి వెళితే మీరు సనగకుడి అనే మాట. శోధించడంతో పాటు 5వ మాట ఏంటంటే సనుగుట. సనగడం గొప్ప తిరుగుబాటుతో సమానం. సనుగుడు అనేది దేవునికి విరోధము కలిగించేటటువంటి మాట. ఇక్కడ ఆ సందర్భం మీకు చెప్పబడింది తప్పకుండా. సనిగి కొంతమంది ఏమయ్యారు? నశించారు అని చెప్పాడు. ఈ సందర్భం మనకు తెలుసు కదా. భయంకరమైన తాప సర్పములు ఎందుకు వచ్చాయి ఇశ్రాయేలీల జనాంగములోనికి? ఆ తాపకరమైన సర్పములన్నీ వచ్చి ఇశ్రాయేలీలను కాటువేయగా, ఇశ్రాయేలీలను కరువగా, ఇశ్రాయేలీలకు ఆ పాము కాటు
ఎందుకు వచ్చింది అని మనం గమనిస్తే అనేకులు మోషేకును అహరోనుకును దేవునికిని విరోధముగా ఏం మాట్లాడారు? సణిగి అనే మాట. సణిగి అనే మాట. సనగడం అనేది దేవుని సన్నిధిలో కానీ దేవుని పరిచర్యలో కానీ ఇది తేలికైన మాట కాదు. సనుగుడు చాలాసార్లు ఇశ్రాయేలీలు సనిగిన నోరులే. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆహారం కొరకు వారు సనిగిన వారుగా ఉన్నారు, నీరు కొరకు వారు సనిగిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీల ప్రయాణం ఆ 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం అవుతున్నప్పుడు చాలా చోట్ల వారు మోషేకు అహరోనుకు విరోధముగా సనిగారు. వాస్తవాలు తెలుసుకోకుండా మనము సనగకూడదు. సనగడం అనేది దేవునికి విరోధం. వాస్తవం అయితే ముఖం మీదే మాట్లాడాల. ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకరికొకరు మాట్లాడుకుని విభేదాలు లేకుండా ఆ యొక్క స్థితి నడిపించబడాల. అంతేగాని సణుగుడు అనేది దేవుడు ఇక్కడ సణిగి కొంతమంది సంహారకుని చేతిలో నశించారు అనేటటువంటి విషయం, చాలా విషయాలు మనకు తెలియచేయబడతా ఉన్నాయి. ఈ 5 పాపములు ఆశించి, అనగా తినడం, త్రాగడం, ఆడడం, రెండవది విగ్రహ ఆరాధన, మూడవది వ్యభిచారం, నాలుగవది ప్రభువును శోధించడం, ఐదవది సనగడం. ఈ 5 కూడా చెడ్డ మనుషులు చేసేవి, అవిశ్వాసులు చేసేవి. గృహ నిర్వకత్వపు బాధ్యతలో ఉన్నవాడు తన యజమాని ఆస్తిని భద్రం చేయవలసిన వాడు పాడు చేశాడు. విశ్వాసులు కూడా ఈ 5 పాపములు జరిగించి పాడు చేస్తున్నారు. అయితే గృహ నిర్వకత్వపు బాధ్యతలో ఉన్నవాడు, ఆ చెడ్డదాసుడైన వాడు యుక్తిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. యుక్తిగా ఆలోచించిన తర్వాత వాడు సమాజములో స్నేహితులను సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. నీవు కూడా, నేను కూడా మంచిని యుక్తిగా ఆలోచించాలి కానీ కుయుక్తిగా ఆలోచించకూడదు. కుయుక్తిగా ఆలోచించేది అపవాది, యుక్తిగా ఆలోచించేది దేవుని యొక్క వాక్యమును బట్టి యుక్త మార్గంలో మనం నడవాలా, సరి అయిన మార్గంలో మనం నడవాలా. పితరుల ద్వారా చెప్పబడినటువంటి పాపాలు చెప్పబడ్డాక కూడా మనము కుయుక్తిగానే ఉంటే, మనము చెడ్డ మార్గంలోనే ఉంటే, మనము ఈ లోక సంబంధమైన పాపమును బట్టి ఆ ఇశ్రాయేలీలకు వచ్చిన ఆ ముగింపు ఏదైతే ఉందో, కనానుకు చేరుకున్న వారు చేరుకోలేకపోయారు. చాలామంది ప్రయాణం మొదలు పెట్టారు కానీ గమ్యానికి చేరుకోలేదు. మనం ప్రయాణం అవుతున్నాం ఎక్కడికంటే, మన అంతఃపురం ఎక్కడంటే పరలోకం. మన కనాన్ ఎక్కడికంటే పరలోకం. ఆ పరలోకం చేరాలంటే ఈ 5 పాపాలు ఉంటే ఆ పరలోకం మనం చేరలేం. చేరవలసిన గమ్యం అయితే చాలా దూరం ఉన్నది. వెళ్ళవలసిన యోగ్యత అయితే మనము పితరులు ఆశించినట్లు మనం ఆశిస్తే మనం అక్కడకు చేరం. ఆ దృష్టాంతకములుగా ఏవైతే ఉన్నాయో, పెద్దల మాట సద్దన్నపు మూటనన్నట్టు దేవుని వాక్యం మనల్ని సరిచేసేది, దేవుని వాక్యం మనల్ని క్రమపరిచేది, దేవుని వాక్యం మనల్ని పరలోకములోనికి చేర్చేది. దృష్టాంతకముగా ఉన్నాయి, ఉదాహరణగా ఉన్నాయి, అర్థమయ్యే రీతిలో ఉన్నాయి. అవి అర్థం చేసుకుని యుక్తముగా ప్రభు విశ్వాసులముగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండునుగాక. ఆమేన్.